ఒరే సీరియల్లో ఏదేదో జరిగిపోతుంటుంది కదండి ఇట్లా అట్లా అనిపించింది. అంటే ఎంజాయ్ చేయలేకపోతున్నామండి. అఖండ తాండవం సినిమా అయితే ఎప్పుడో చూసి వచ్చాను. కొంచెం లేట్ అయింది సినిమా చూడడానికి, కొంచెం పర్సనల్ పనులు ఉండడం వల్ల. సో నాకు సినిమా ఎలా అనిపించిందంటే హెడ్ఏక్, లిటరలీ హెడ్ఏక్ భయ్య. ఎందుకంటే మనము సినిమా మీద ఆల్రెడీ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అరే బాలయ్య బోయపాటి సినిమా వస్తుంది, స్టోరీ స్క్రీన్ ప్లే ఏమేమి అవసరం లేదు, జస్ట్ ఫైట్స్, కొంచెం పంచ్ డైలాగులు ఉంటే బాగుంటుందని. నువ్వు కూర్చోబెట్టి క్లాసులు చెప్తానంటే ఏందది? ఇప్పుడు అంటే సినిమాలో మంచి సీన్లు లేవా అంటే ఉన్నాయి, కొన్ని మంచి సీన్లే ఉన్నాయి చాలా. అంటే ఫైట్స్ వరకు, కొన్ని ఫైట్స్ వరకు. ఇంకా అది చూడ్డానికే మనం వచ్చేది సినిమాకి. దాన్ని ఇంకా మిగతా స్టోరీ అంతా నువ్వు కూర్చోబెడతావా లేదా సినిమాలో ఆడియన్స్ని అనేది పాయింట్. నువ్వు అది కాకుండా ప్రతి 10 నిమిషాలకు ఒకసారి సనాతన ధర్మం, గ్రేట్నెస్ ఏంది? సనాతని హిందూ, నాకైతే సినిమా భయ్య నచ్చలేదు. సో ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సినిమా మీద. ఈ సినిమాలో మనకేం అవసరం లేదు ఈ సినిమా నుంచి. సో అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు, అంటే ఫైట్లు అవసరం లేదు, లాజిక్స్ అవసరం లేదు, ఫిజిక్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, బట్ జస్ట్ బాలయ్య బోయ ఒక మ్యాజిక్ చేస్తారు. అంటే ఫైట్స్లో కానీ అది ఎంజాయ్ చేయడానికి వెళ్తాము. బట్ ఎక్కడా నాకు అంటే కొన్నిసార్లు అయితే డీప్ స్లీప్. అండ్ ఇంకా మ్యూజిక్ భయ్య, నాకు తమన్నా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. యాక్చువల్గా నేను సాంగ్స్ విన్నప్పుడు చాలా నచ్చింది, మ్యూజిక్ చాలా మంచిగా అనిపించింది, చాలా ఎంజాయ్ చేయొచ్చు అనుకునే ఒక ఎక్స్పెక్టేషన్స్తోనే పోయినా. బట్ థియేటర్లో పోయి కూర్చుంటే మిక్సింగ్ లేదు. అంటే నువ్వు మ్యూజిక్ని దబా 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 బేస్ కొట్టడం తప్ప లిరిక్స్ వినిపించలే. వాళ్ళు నార్త్ బ్రదర్స్ ఇద్దరు ఉంటారు కదా, మిశ్రా బ్రదర్స్, వాళ్ళ సాంగ్ వస్తుందని అర్థమవుతుంది, బట్ నాకు వినిపించట్లే సాంగ్. ఓన్లీ బేస్ గుద్దుడే ఉంది. సో అది ఏమనుకోవాలి. నాకు ఫస్ట్ థింగ్ అండి, అఖండ సినిమా చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే దాంట్లో ఒక స్టోరీ కాన్సెప్ట్ అనేది చాలా మంచిగా ఉంటుంది. అంటే తెలుసు ఓవర్ ద టాప్ వెళ్తారని. ఇప్పుడు నాకేంటంటే ఆడియన్స్కి ఉండాలండి. ఇప్పుడు ఓవర్ ద టాప్ వెళ్తారు అని ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు, బట్ ఫిల్మ్ మేకర్స్ దాన్ని ఎప్పుడైతే ఆడియన్స్ ఎలాగ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా అంటే ఇంకొక లెవెల్ కాదు, ఇంకా దాని పీక్కి వెళ్ళిపోయి ఇంక అసలు కుచ్బీ ఇష్టానుసారం ఏదొస్తే అది తీసేద్దామన్న ఒక జోన్లోనే తీసినట్టు అనిపించిందండి. అదే నేను అందుకే చెప్తున్నా, ఏంటంటే ఇప్పుడు ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లన్నా ఉండాలండి, ఫిలిం మేకర్ దాన్ని చేయకూడదు. అంటే ఫిలిం మేకర్కి ఉండకూడదు ఆ ఎక్స్పెక్టేషన్. ఆడియన్స్ ఏ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఇట్లే పెడదాము ఓవర్ ద టాప్ అని. సో దానికి పీక్కి వెళ్ళిపోయింది సినిమాలో ఫైట్స్ కానీ. అసలు నా క్లైమాక్స్ ఫైట్ అయితే గైస్ లిటరలీ నవ్వుకున్నా. అంటే లైక్ ఇంటర్వెల్ ఫైట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సినిమాలో. అండ్ ఇంకొక ఫైట్ ఉంటుంది, అది కూడా బాగుంది. అండ్ ఇంకొకటి నాకు ఈ సినిమాలో ఫస్ట్ బాలయ్య ఏం చేస్తున్నాడు అసలు సినిమాలో, ఎందుకున్నాడు అసలు, నో రీజన్, జస్ట్ ఇద్దరు బాలయ్యలు ఉండాలి టెంప్లెట్ ఫామ్లా, ఇంకా అదే, అంతకుమించి చిన్న బాలయ్య ఉన్నందువల్ల యూజే లేదు సినిమాలో. అండ్ అఖండ క్యారెక్టర్ మనందరికి తెలిసిందే, మంచిగా ఉంది. అండ్ ఇంకొకటి, వాట్ ఈజ్ ఆది పినిశెట్టి, అసలు ఆది పినిశెట్టి గారి క్యారెక్టర్ ఏంది సినిమాలో, వాట్ ఈజ్ ఈ డూయింగ్ ఇన్ సినిమా, నాకైతే అస్సలు అర్థం కాలేదు కదా. సినిమాలో బాలయ్య బాబు గారు కూడా ఎక్కువ లేరు అనుకుంటా. నాకైతే చాలా సీన్స్లో కనిపించలే. ఒక 10 నిమిషాలు ఒక ఫైట్, ఓ 10 నిమిషాలు క్లాసు, మళ్ళీ ఫైట్, మళ్ళీ 10 నిమిషాలు క్లాస్, ఇంకా మధ్యలో అంతా ఏదో జరుగుతుంటుంది. పిఎంఓ నుంచి ఏదో, అసలు అవసరం ఏముందండి జియో పాలిటిక్స్ని ఇంక్లూడ్ చేసి అంత పెట్టాల్సిన అవసరం ఏముంది? మేము వచ్చేది ఒక బోయపాటి బాలయ్య సినిమా చూడడానికి. అంటే వి వాంట్ దట్ కైండ్ ఆఫ్ స్టోరీ, అంతే. నువ్వు ఏందో దాంట్లో సైన్స్, డిఆర్డిఓలో డిఆర్డిఓలో వ్యాక్సిన్ కనిపెడతా ఉంటారు. అసలు పిఎం అయితే అండి, పిఎం లిటరల్లీ చెప్తున్నా, మన ఇంటి పక్కన కార్పొరేటర్ కూడా అన్నిసార్లు తిరిగాడు. అసలు నువ్వు పిఎం అనుకుంటున్నావా? కార్పొరేటర్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వీళ్ళు ఎమ్మెల్యే అనుకుంటున్నావా? ఏందండి జస్ట్ అసలు ఒక ఇది ఉండదు. అండ్ ఇంకొకటి, నాకు ఈ సినిమాలో క్లైమాక్స్లో అది
ఏందది రోబోట్లో సూట్ లాగా ఒకటి వేసుకొని వస్తారు. నాకు అందరికి తెలుసండి ఇప్పుడు బాలయ్య బాబుకి పవర్స్ ఉన్నాయి. అవతల ఎంత పెద్ద విలన్ వచ్చినా ఎవడొచ్చినా ఏం బీకలేడు. ఎందుకంటే హి హాజ్ పవర్స్ అని ఒక ఎస్టాబ్లిష్మెంట్ అనేది చేసినారు. అది అసలు ఆ ఐడియా ఎట్లొచ్చిందండి అసలు నాకు అర్థం కాదు. ఆహ్, ఒక దానిలోని తీసుకురావాలి, అది సూట్లు వేసుకొని వస్తారు. దాని నుంచి ఏందో వైబ్రేషన్ పోతుంటది. ఇట్లా పైన పట్టుకొని తిప్పుతారు. అసలు హౌ? అసలు ఈ ఐడియాలు ఎట్లొస్తాయి? నాకు అనిపించింది థియేటర్‌లో ఇట్లా. నాకైతే లిటరల్‌గా ఇది అనిపించింది థియేటర్‌లో ఏంటంటే, ఒరేయ్! సీరియల్‌లో ఏదేదో జరిగిపోతుంటది కదండీ ఇట్లా. అట్లా అనిపించింది. అంటే ఎంజాయ్ చేయలేకపోతున్నామండి. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఎందుకంటే మనం ఒక ఎక్స్‌పెక్టేషన్‌తో ఆల్రెడీ వస్తాం. ఈ ఇంగ అసలు డెడ్‌రా బ్రెయిన్ తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టిపోదామన్న జోన్‌లోనే ఎళ్ళినా ఆ సినిమాకి. కానీ ఫ్రిడ్జ్‌లో కాదండి. బాడీని తీసుకుపోయి పాతిపెట్టన్నాడు భూమిలో. అట్లుంది సినిమా. అంటే ఒక లేదండి. అసలు 'అఖండ 1' హైప్ యూజ్ చేసుకొని జస్ట్ ఏది పడితే అది పిచ్చి పిచ్చిగా తీసినట్టు అనిపించింది. ఒక 'అఖండ'కి సీక్వెల్ తీస్తున్నామన్న అంటే నాకు 'అఖండ' మూవీ అంత అంటే బాగా నచ్చింది సినిమా కాబట్టి సో, అందుకు నేను ఫ్రస్ట్రేట్ అవుతున్నా. 'అఖండ 1' మూవీ నచ్చింది కాబట్టి. సో, అది గైస్ సినిమా మీరు చూసుంటే మీకెట్లా అనిపించిందో చెప్పండి కింద కామెంట్స్‌లో. అండ్ అది గైస్ నాకట్లా అనిపించింది సినిమా. నాకైతే అంటే మంచి సీన్స్ ఉన్నా గూడా స్టోరీ అసలు సినిమాలో బొక్కలండి. స్టోరీ లేదు గానీ ఇట్లే పోతుంటే ర్యాంట్ అయితేనే ఉంటది. సో, మంచి సినిమాని మంచి సినిమాకి సీక్వెల్ తీస్తున్నాం అనుకోని ఏది పడితే కొన్ని సీన్స్ చూడ్డానికెళ్ళాలండి. అంతే. ఆ సీన్స్ కోసం నువ్వు 3 గంటలు పెట్టి కూర్చొని చూడరా అంటే కష్టమేనండి. దట్స్ ఇట్ గైస్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ 'మోగ్లీ' సినిమాకెళ్ళి 'మోగ్లీ' సినిమా చూసి అది కూడా రివ్యూ చేస్తాను నెక్స్ట్ వీడియో. సో, దట్స్ ఇట్. జై హింద్.